ఇదే శివారెడ్డి గారు అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఫ్లైఓవర్లో కట్టినప్పుడు అప్రిషియేట్ చేయలే. 100% ఇప్పుడు కూడా అంటే నేను ఎమ్మెల్యే గారు 2009 నుంచి ఉన్నటువంటి సుధీర్ అన్న గారు ఇప్పుడున్న సుధీర్ రెడ్డి కాదు. అప్పుడున్న సుధీర్ అన్న వేరు, ఇప్పుడున్న సుధీర్ రెడ్డి వేరు. అప్పుడు ఆయన నేను 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండే, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగానే ఉండు. కాబట్టి ఆయన ఏమంటున్నా అంటే అప్పుడున్న అగ్రెసివ్నెస్, అప్పుడున్న యాక్టివ్నెస్ ఆయనలో లేదు ఇప్పుడు. అప్పుడు బాగా పనిచేసిండు. ఆయనతో పాటు 3 ఎలక్షన్లు మేము పనిచేసినాము. ఆయనను గెలిపేయడానికి ప్రధాన పాత్ర పోషించినాం మేము. ఆ విషయాన్ని ఆయనను కూడా అడగండి, ఎల్బీనగర్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఎట్లా ఓట్లు ఇప్పించినాం, ఎంత పని చేసినాం అనేది మొత్తం ఆయనకు తెలుసు. చాలా హార్డ్ వర్క్ చేసినాం, మామూలు హార్డ్ వర్క్ కాదు. సుధీర్ అన్న గారు ఏదైనా ఆదేశిస్తే మా గీత దాటకపోయేది. ఎక్కడున్నాయి ఏ నాయకత్వం కింద పనిచేసినా కానీ అట్లే ఉంటుండే మేము. లీడర్ కింద పనిచేసి అంత కమిట్మెంట్తో ఉండే, అంత హార్డ్ వర్క్ చేసినటువంటి వ్యక్తులు మేము. అప్పుడున్న అగ్రెసివ్నెస్ ఆయన లేదు. ఎందుకంటే ఆయన వృద్ధుడైండు, అవుట్డేటెడ్ అయిపోయింది. ఇప్పుడు అవుట్డేటెడ్ క్యాండిడేట్ ఎల్బీనగర్లో అవసరం లేదు. మాలాంటి యువకులు కావాలి, అగ్రెసివ్గా పనిచేసే వ్యక్తులు కావాలి. సుధీర్ అన్న ఏదైతే 2009 నుంచి 14 పనిచేసిండో అట్లా అగ్రెసివ్గా, అంతకు మించిన అగ్రెసివ్గా పనిచేసేటువంటి వ్యక్తి కావాలి. కాబట్టి మాలాంటి యువకులకు అవకాశాలు ఇస్తే అట్లా పనిచేయగలుగుతామని చెప్పి ఆయన రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన 66 సంవత్సరాలకు వచ్చి రిటైర్మెంట్ తీసుకోవాలని కూడా మీరే చెప్తారా? అవును, మరి ఇంకా ఆయన 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేసుకుంటూ వచ్చి 4 సార్లు ఎమ్మెల్యే అయితే, ఇంకా మేము అప్పుడున్న ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు 20 సంవత్సరాలు నేను ఉండే, ఇప్పుడు 40 సంవత్సరాలకు వచ్చిన, ఇంకా ఆయన ఎమ్మెల్యే ఉండి, ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే ఉంటాను. మరి మాలాంటి వ్యక్తులు ఏం కావాలి? ఆయన కింద కనీసం నేను ఏమంటున్నా 100% కదా ఎమ్మెల్యే కావద్దు, ఎమ్మెల్యేగానే ఎల్బీనగర్ ఎమ్మెల్యేగానే అవుతా. సుధీర్ రెడ్డిని ఢీకొట్టే సత్తా, గెలుపు ఓటములు జాతీయ పార్టీలకే లేవు. అవునండి, గెలుపు ఓటము వేరు. సుధీర్ రెడ్డిని ఢీకొట్టే సత్తా ఎల్బీనగర్లో జాతీయ పార్టీలకే లేవు. డబ్బులు ఖర్చు పెట్టిన కాబట్టి గెలిచిండు, అట్లేం లేదు. మొన్న కొంచెం చిన్న ఛాన్స్లో మిస్ అయింది అంతే. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరూ పక్కకు పోయారు కదా, ఎంతమంది ఉండే. అప్పుడున్న పాత నాయకులు ఒకడన్నా ఉండే, ఒకసారి ఆలోచన చేయండి. ఒకరు కూడా లేరు కదా. యువకులకు అవకాశాలు రాలేదు. ఎప్పుడు వాళ్ళే ఉంటా అంటే మరి యువకులు ఏడా? మరి ఎలక్షన్ రాగానే యువకులు రావాలంటారు. యువకులతో పని ఉంటుంది. ఎలక్షన్ అయిపోయినా పక్కకు పెట్టేస్తారు. అందుకని నేనేమంటున్నా, అటువంటి పరిస్థితి ఆ పార్టీలో లేదు. బీఆర్ఎస్లో లేదు, బీజేపీ లేదు, కాంగ్రెస్లో లేదు. కాబట్టి ఈ టీఆర్ఎస్ పార్టీ కవిత గారు పెట్టి మరి ఇలా అత్యధికంగా 60% పైన అవకాశాలు యువకులకు ఇవ్వబోతున్నాము అని చెప్పారు. అందుకని ఇలా మంచి ప్లాట్ఫామ్గా టీఆర్ఎస్ పార్టీ యువకులకు ఉంది. కాబట్టి మేము ఇలా మంచిగా హార్డ్ వర్క్ చేస్తున్నాం.